హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైనా ఫార్మసీ. ఈరోజు మన వీడియోలో మోంటెసిప్ ఎఫెక్ట్స్ టాబ్లెట్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. మోంటెసిప్ ఎఫెక్ట్స్ టాబ్లెట్స్ యొక్క కాంపోజిషన్, యూజెస్, మెడిసిన్ పనిచేసే విధానము, సైడ్ ఎఫెక్ట్స్, డోస్ అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. వీడియోలోకి వెళ్ళిపోదాం. మోంటెసిప్ ఎఫెక్ట్స్ టాబ్లెట్స్ని సిప్లా కంపెనీ మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. 10 టాబ్లెట్లకు గాను 222.54 ఎంఆర్పి అయితే ఉంటుంది. ఎంఆర్పి అనేది ఫ్యూచర్లో పెరగవచ్చు, తగ్గొచ్చు. ఇప్పుడు ఈ టాబ్లెట్స్ యొక్క కాంపోజిషన్ చూద్దాం. ఇందులో 2 రకాలైనటువంటి మెడిసిన్ అయితే ఉంటుంది. ఒకటి మోంటెలికాస్ట్ 10 mg గాను, 2 పెక్సోఫెనోడిన్ హైడ్రోక్లోరైడ్ అనేది 120 mg గాను ఉంటుంది. ఇప్పుడు యూజెస్ చూద్దాం. ఈ టాబ్లెట్స్ని దేనికోసం ఉపయోగిస్తారు అనేది అయితే మనం చూసినట్లయితే, ఇది ఎలర్జీ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఈ టాబ్లెట్స్ని ఉపయోగిస్తారు. లైక్ రన్నీ నోసు, స్టేఫీ నోసు, సీజింగు, ముక్కు దెబ్బడ, ముక్కు నుంచి నీళ్ళు కారటం, కళ్ళలో నుంచి నీళ్ళు కారటం వంటి వాటిని తగ్గించడానికి ఈ టాబ్లెట్స్ని ఉపయోగిస్తారు. ఇంకా కనుక మనం చూసుకున్నట్లయితే చర్మంపై దద్దుర్లు, దురద లాంటి వాటికి కూడా ఈ టాబ్లెట్స్ని ఉపయోగిస్తారు. ఇంకా ఆస్తమా పేషెంట్లో కూడా ఈ టాబ్లెట్స్ని ఉపయోగించడం జరుగుతుంది. వాతావరణం చల్లబడ్డప్పుడు ముక్కులు అనేవి దిబ్బడుగా ఉంటాయి, అంటే శ్వాస తీసుకోవటం అనేది ఇబ్బందిగా ఉంటుంది, దగ్గు అనేది వస్తూ ఉంటుంది. అలాంటి సందర్భంలో ఈ యొక్క టాబ్లెట్స్ని ఉపయోగించడం జరుగుతుంది. డాక్టర్స్ ఈ టాబ్లెట్స్ని ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. మెడిసిన్ పనిచేసే విధానం చూద్దాం. అయితే ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇందులో ఉన్న మెడిసిన్ ఏ విధంగా పనిచేస్తుందని కనుక మనం చూసుకున్నట్లయితే, లుకెట్రిన్ కెమికల్ రిలీజ్ కావటం వల్ల నాజిల్ అనేది బ్లాక్ అవుతూ ఉంటుంది. సో ఇందులో ఉన్నటువంటి మెడిసిన్ మోంటెలికాస్ట్ అనే మెడిసిన్ ఆ యొక్క కెమికల్ని రిలీజ్ కాకుండా బ్లాక్ చేయటం ద్వారా ఆ ముక్కు దెబ్బడ అనేది తగ్గిపోవటం జరుగుతుంది. అదేవిధంగా ఇష్టమైన కెమికల్ రిలీజ్ కావటం వల్ల రన్నీ నోస్, వాటరీ హై, తర్వాత సీజింగు అనేవి జరుగుతూ ఉంటుంది. అయితే ఇందులో ఉన్నటువంటి ఈ మోంటెసిప్ ఎఫెక్ట్స్లో ఉన్నటువంటి ఈ పెక్సోఫెనోడిన్ అనే మెడిసిన్ ఈ కెమికల్ రిలీజ్ కాకుండా బ్లాక్ చేయడం ద్వారా ఆ ప్రాబ్లమ్స్ కూడా మనం తగ్గించుకోవచ్చు. ఆ విధంగా తగ్గిపోవడం అయితే ఈ టాబ్లెట్స్ యొక్క డోసేజ్ చూద్దాం. డోసేజ్ అనేది పేషెంట్ యొక్క కండిషన్ బట్టి తీసుకోవాల్సి ఉంటుంది, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అయితే సాధారణంగా మనం చూసుకున్నట్లయితే ఈ టాబ్లెట్ని తిన్న తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. రోజుకి 1 మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. కండిషన్ బట్టి 2 కూడా తీసుకోవచ్చు. 15-16 సంవత్సరాల లోపు ఉన్నవారు తీసుకోవాలంటే ఖచ్చితంగా డాక్టర్ సలహా మేరకు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ చూద్దాం. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అందరిలో కొందరినే కనిపిస్తూ ఉంటాయి. ఇర్రెగ్యులర్ డోస్ తీసుకోవటం వల్ల, డోస్ ఎక్కువ తీసుకోవటం వల్ల కనిపిస్తూ ఉంటాయి. ఏంటని కనుక మనం చూసినట్లయితే, వాంతులు కావటం, మోషన్స్, చర్మంపై దద్దులు రావటం, చర్మం ఎర్రగా కావటం, హెడేక్ లాంటివి కనిపిస్తాయి. అలా ఉన్నప్పుడు టాబ్లెట్స్ని యూజ్ చేయడం ఆఫ్ చేసి దగ్గరలో ఉన్న డాక్టర్ని కానీ ఫార్మసిస్ట్ని కానీ కలిసినట్లయితే ఎటువంటి ప్రాబ్లం అనేది అయితే ఉండదు. ఇదండి మోంటెసిప్ ఎఫెక్ట్స్ టాబ్లెట్స్ యొక్క పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుని మీ వీరబాబు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.